అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా ఈరోజుటి వీడియోలో అద్భుత యోగము ధౌతి, అలాగే ఖండయోగము, అలాగే శవాసనము యోగ సమాధి గురించి తెలుసుకుందాము. ముందుగా అద్భుత యోగము ధౌతి అంటే యోగా అభ్యాసపరులు తమ శరీరం అందరి లోపలి భాగములను శుభ్రము చేసుకొనుటకు గాను పొడవుగా వెడల్పుగా ఉన్న ఒక గుడ్డను మింగి అరగంట వరకు కడుపులోనే ఉంచి దానిని బయటకు తీసేవారు. దానినే ధౌతి అందరు. బాబా కూడా అలాగే ధౌతిని చేసుకునేవారు. కానీ బాబా ధౌతి అతి విచిత్రంగా ఉండేది. మసీదునకు కొంత ఎడమలో ఒక బావి కలదు. ఒకనాడచట బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటిలో శుభ్రపరిచి చెంతనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేసి పిమ్మట మరలా తన లోపల అమర్చుకునేవారు. అది ప్రత్యక్షంగా చూసిన కొందరు ప్రజలకు బాబా పట్ల భయభక్తులు కలిగినవి. ఖండయోగము. అలాగే ఒకసారి బాబా తన శరీర అవయవములన్నిటినీ వేరువేరుగా చేసి మసీదులోని వేరువేరు స్థలములలో పడేశారు. అది తెలియక మసీదుకు పోయిన ఒక వ్యక్తి బాబా అవయవములను చూసి ఆయన చనిపోయారేమో అనుకున్నాడు. కానీ ఆ వార్త ముందుగా తను బయట పెడితే ఏమవుతుందో అని భయముతో మౌనంగా ఉన్నాడు. మరుసటి రోజు అందరితో పాటు ఏమీ తెలియనట్టుగా మసీదుకు పోగా అతడు బాబా సజీవులుగాను సర్వాంగ సుందరముగాను దర్శనమిచ్చారు. ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి, భయపడకు, నేను బ్రతికే ఉన్నాను అని ధైర్యము చెప్పి నుదుట ఊది పూసినారు. దీన్ని ఖండయోగము అంటారు. శవాసనము యోగ సమాధి. బాబా ఒకప్పుడు అనగా 1886 మార్గశిర పౌర్ణమి నాడు భక్త మహల్సాపతిని పిలిచి, మామ, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము. తిరిగి వచ్చి తినా సరియే, లేనిచో నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను గుచ్చుము అని చెప్పినారు. ఆ రాత్రి 10 గంటలకు బాబా నేలపై పడిపోయారు. ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆగిపోయింది. శరీరము శవము వలె ఉన్నది. ప్రజలు వ్యాకులురై బాబా దేహమును సమాధి చేయటానికి నిశ్చయించుకున్నారు. కానీ సాయి పట్ల ఎనలేని విశ్వాసము ఉన్న మహల్సాపతి వారిని అడ్డగించారు. బాబా చెప్పిన గడువు పూర్తి కానిదే ఆ దేహమును తాకుటకు వీలు లేదని భీష్మించినాడు. బాబా శరీరమును తన తొడపైనే 3 రోజులు అలాగే కాపాడుచూ కూర్చున్నాడు. 3 దినములు పిదప తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణం ఉన్నట్లుగా కనబడింది. క్రమముగా నాడి ఊపిరి ఆడుట ప్రారంభించింది. కడుపు కదిలిను. కండ్లు తెరిచినారు. మెల్లగా కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచినారు. దీనిని బట్టి బాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుచున్నది కదా. అంతేకాదు, ఇప్పుడు ఆయన సమాధి చెందుట కూడా అట్టి యోగ చమత్కారమే కానీ ఇంకేమీ కాదు. నేటికిని ఆయన పిలిచిన భక్తులకు పలుకుచూనే ఉన్నారు. తనకై తప్పించు భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు. శరణాగతులు ఎగిన వారికి సహాయం అందిస్తూనే ఉన్నారు. కావలసినవి శ్రద్ధ, విశ్వాసములు మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్.